ఇది పుస్తకం కాదు. ఇది ఒక యుద్ధ భూమిలో పుట్టిన జీవితం. ఇది ఉపదేశం కాదు. ఇది కూలిపోయిన మనిషిని లేపిన దేవుని స్వరం. ఇది చరిత్ర కాదు. ఇది నీవు, నేను ఎదుర్కొనే ప్రతి జీవిత యుద్ధానికి మార్గదర్శకం. అదే భగవద్గీత. కురుక్షేత్రం. రెండు వైపులా మహాసేనలు, శంఖధ్వనులు, గుర్రాల అరుపులు. ఆకాశం నిండా ధూళి. రథం మీద నిలబడ్డాడు అర్జునుడు. అతని చూపు తన వాళ్ళ మీద పడింది. గురువులు, బంధువులు, స్నేహితులు. హఠాత్తుగా చేతిలో గాంధీవం వదిలేశాడు. కళ్ళు నిండాయి. శరీరం వణికింది. కృష్ణ, నేను యుద్ధం చేయలేను. అతని పక్కనే ఉన్నాడు కృష్ణుడు, శాంతంగా, చిరునవ్వుతో. అప్పుడు కృష్ణుడు మాట్లాడాడు. నీవు శరీరం కాదర్జున, నీవు ఆత్మవు. మరణం శరీరానికి, జీవితం ఆత్మకి. మీ పని చేయి, ఫలాన్ని నాకు వదిలేయి. భయం విడిచిపెట్టు, ధర్మాన్ని పట్టుకో. నీవు ఒంటరివి కాదు, నేను నీతోనే ఉన్నాను. అలా రక్తపాతం మొదలయ్యే ముందు మనిషి లోపలి యుద్ధాన్ని గెలిపించిన మాటలే గీత. భగవద్గీత యుద్ధం గురించి కాదు, తల్లిగా, తండ్రిగా, ఉద్యోగిగా, కూలిపోయిన మనసుతో బ్రతుకుతున్న ప్రతి మనిషి గురించి. భయం వచ్చినప్పుడు, దారి కనిపించినప్పుడు, మనసు విరిగిపోయినప్పుడు గీత చెబుతుంది, నీవు బలహీనుడివి కాదు. దేవుడు నీ వెంటే ఉన్నాడు. నీ కర్తవ్యం చేయి, మిగతాది ఆయన చూసుకుంటాడు. అర్జునుడు లేచాడు. గాంధీవం చేతిలోకి తీసుకున్నాడు. యుద్ధం మొదలైంది. కాని అంతకుముందే ఒక మనిషి లోపలి యుద్ధం ముగిసింది. అదే గీత శక్తి. మీ జీవితంలో ఎప్పుడైనా భయం వస్తే గీతం తెరవండి. కృష్ణుడు మాట్లాడతాడు.